అండ్ వర్కింగ్ విత్ నవీన్ చంద్ర గారు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నాకు తెలిసి అంటే జనరల్గా మేము ఎప్పుడు కలుస్తూ ఉన్నా కూడా ఎప్పుడైనా నవీన్ అన్నతో గొప్పని మాట్లాడాలి అన్న చాలా ఫ్రెండ్లీ ఉంటారనమాట. బట్ ఎంటైర్ త్రూ అవుట్ సినిమా మీరు వర్కింగ్ విత్ నవీన్ చంద్ర ఎలా అనిపించింది? సో ఐ థింక్ నేను భయపడింది జస్ట్ ఫస్ట్ 1 hour అంతే. దాని తర్వాత ఇంకా షార్ట్ లేనప్పుడు అందరం ఒక చోట కూర్చునే వాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఐ థింక్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ అంటే సరే. అంటే మాకు ఇల్లు మేము ఏదైతే షూట్ చేసామో ఆ ఇంట్లో 2 bedroom ఫ్లాట్, అది 2 bedroom ఫ్లాట్ విత్ 1 kitchen హాల్. అండ్ స్టార్టింగ్లో ఒక చిన్న రూమ్ ఉంది, లైక్ ఏమంటుందని సిట్అవుట్ కైండ్. సో అంతలోనే కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, ఆ 2 రూమ్స్లోనే మేము అందరూ షూట్ చేసాం. సో మాకు ఒక రూమ్ ఖాళీ ఉండే, ఇటు సైడ్ బెడ్రూమ్ షూట్ చేసి అటు సైడ్ బెడ్రూమ్ ఖాళీ ఉంది. సో అటు షూట్ చేసి ఇటు వచ్చేవాళ్ళం. సో ఏమైతే షార్ట్ అవ్వగానే అందరూ అవైలబుల్గా ఉండాలి షార్ట్కి, బికాస్ ఇది ఒక కైండ్ ఆఫ్ సర్వైవల్ డ్రామా. అంటే కథ ఒక చోట ఎక్కువసేపు జరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఆర్టిస్టులు అందరూ అందుబాటులో ఉండాలన్నప్పుడు సో ఎవరెవరైతే షార్ట్ ఫినిష్ చేశారో వాళ్ళు వెళ్ళి ఆ రూమ్లో ఉండేవాళ్ళు. సో మా అందరికి లీడర్ ఆ అమ్మాయి బుడ్డ, తను ఆ ప్లేస్ షూటింగ్ రాగానే తను ఆ ప్లేస్ క్యాప్చర్ చేసేది. సో కామాక్షి అయినా, నేనైనా, నరేష్ గారు అయినా, రాజారవీంద్ర గారు అయినా షార్ట్ అయిన వెంటనే అక్కడ వెళ్ళేవారు. అక్కడ చాలా సరదాగా ఉండాలి. అండ్ అక్కడ వీళ్ళందరినీ కలిసి వీళ్ళందరినీ కలిసినప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు చాలా నేర్చుకున్నాను వీళ్ళతో. వాట్ అన్ ఇంటెలిజెన్స్ లైక్ వీళ్ళ దగ్గర ఉంది. ద వే టు బిహేవ్, the way to understand the character, the way to understand the process of shooting. And తను కూడా అంతే, అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఒక డ్రామా జరుగుతున్నప్పుడు మా మీద వెళ్తున్నప్పుడు సడన్గా వీళ్ళని మధ్యలో పిలిచేవాళ్ళు షార్ట్కి. ఆ మధ్యలో షార్ట్లో మేమేం చేసామని తెలియదు వాళ్ళకి, బట్ దే ఆర్ రెడీ టు లిసన్. నేను వెళ్ళి తనతో కూర్చునేవాడిని, మేము ఇది చేసాం, నేను ఇలా రియాక్ట్ అయ్యాను, ఇప్పుడు నెక్స్ట్ షాట్ నీ మీద వస్తుంది. సో సిచ్యువేషన్ ఇది, ఇలా యాక్టింగ్ ఇలా చేయి అలా చేయని ఎప్పుడు నేను చెప్పలేదు, బట్ సిచ్యువేషన్ షూట్ చేసే స్పీడ్లో మీకు అర్థం అవ్వాలి కదా. సో నేను అలా ప్రిపేర్ చేసేవాడిని.